హలో ఎవ్రీవన్, ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన స్మాల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. అట్లాంటి మంత్రాలు ఎవరైనా రోజు ఉచ్చరించాలన్నా అది ఏంటి, ఏదన్నా మంత్రం ఉందా టు స్టార్ట్ దేర్ డే? అంటే డే నా రోజు మంచిగా స్టార్ట్ అవ్వాలి అని ఒక ఆలోచనతో వస్తుంటారు కదా, వాళ్ళకి ఏమన్నా మంత్రం ఉందా? ఇప్పుడు మనం చెప్పొచ్చు కావాలంటే. స్టార్ట్ చేద్దాం. చాలా ఉన్నాయి. బెస్ట్ మంత్రం ఏంటి తెలుసా? బెస్ట్ ఇప్పుడు ఒకటే పదం, నమస్కారం. నో ఐమ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్. ఆ నమస్కారానికి నమః నమః అన్న పదం ఇట్స్ మైండ్ బ్లోయింగ్ వర్డ్. ఈజియెస్ట్ ఫర్ ఎవ్రీబడి. హలో, హాయ్ కన్నా నమస్కారం, నమః, నమో నమః, నమస్తుభ్యం, నమస్తే. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మంత్ర. మన వాళ్ళు క్రియేట్ చేసింది, దే ఆర్ జీనియసెస్ బియాండ్ ఎనీబడి కెన్ ఇమాజిన్. అందుకే కథలు వాళ్ళంతా ఈ కథలుగా చెప్పినా ఐ బౌ డౌన్, బికాజ్ మనకున్న అండర్స్టాండింగ్ అంతే. ఈ కథలు ఇలా కథల రూపంలో శివుడి భార్య పార్వతుడి కొడుకు వినాయకుడు కుమారస్వామి, అన్నదమ్ములు, ఒక ఆయనకి ఎలుక వాహనం, ఇంకో దానికి నెమలి వాహనం. అంటే అఫ్ కోర్స్ అవునండి, నేను అవే రూపాల్లో ఐ బౌ డౌన్ టు ఇట్. ఐ హ్యావ్ ఎన్ హ్యూజ్ ఎమోషన్ టు ఇట్. ఎందుకంటే ఇట్స్ నాట్ బికాస్ ఐ బిలీవ్ దట్ 6 తలలు కలిగిన ఆయన ఒక నడుస్తూ వెళ్తున్నాడు అని. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అన్ట్రూత్, ఇట్స్ అన్రియల్, ఇట్స్ నాట్ ఫ్యాక్ట్ అని తెలుసు. బట్ వై ఐ బౌ డౌన్ టు దిస్, గుడికి వెళ్ళిన ప్రతిసారి కుమారస్వామి 6 తలలతో కనిపిస్తే, ఆర్ ఒక మనిషి శరీరం పైన ఏనుగు తల కనిపిస్తే, ఐ డోంట్ సే దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్, బికాజ్ దిస్ సంస్కృత్ లాంగ్వేజ్ అండ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ సౌండ్, ఆ శబ్దాల అవగాహన, గ్రహణ నాకు ఇచ్చిన అండర్స్టాండింగ్ ఏంటి అంటే, ఈ కథలు దే హోల్డ్ ఎనార్మస్ ట్రూత్స్ బిహైండ్ దెమ్. ట్రూత్, ఇట్స్ నాట్ ఫ్యాక్ట్, there's a difference, and it reveals itself in layers. And నాకు అంత కన్విన్సింగ్, నాకు నాట్ బిలీఫ్, ఐ డి నాట్ గెట్ ఎనీ బిలీఫ్స్ ఫ్రమ్ దిస్. నాకేవో బిలీఫ్ అంటే తెలుగులో ఏం చెప్పాలి, నమ్మకం. నాకేదో ఒక ఈ పూజలు, ఈ పునస్కారాలు చేసేయాలన్న ఒక శ్రద్ధ ఈజ్ అ గుడ్ వర్డ్, బట్ నమ్మకం కాదు ఇదంతా. వాటిపైన తెలిసింది నాకు, అది అవగాహన, అది ఆ గ్రహణ ఏంటి, శబ్దాల వల్ల తెలిసింది నాకేంటంటే, ద డెప్త్, ద ప్రొఫౌండ్నెస్ విత్ విచ్ ద వర్డ్స్ ఆర్ క్రియేటెడ్, ఆ భాషలో ఉన్న ఆ పటిమ. నమః, నమో నమః, నమస్కారం ఈజ్ ది బెస్ట్ మంత్ర. ఫస్ట్ మీనింగ్, వేర్ డు ఐ స్టార్ట్? కెన్ యూ సీ దట్ నమః, నా ధాతు ప్రకాశని, it's in throwing light on something. The best way of putting it in English is, the most authentic way of saying this in English is, I throw light on you. I see you, I realize you. నీలో ఉన్న ఆ కాంతిని నేను చూస్తున్నాను. మీరు గమనించారా, నామం పేరు తెలుగు పదం, బట్ సంస్కృత వర్డ్ ఫర్ ఇస్ నామధేయం, నామం. దానిలో ఉన్నది కూడా సేమ్ పదాలు, నామ. ఇంగ్లీష్లో దే సెడ్ నేమ్. ఇప్పుడు లింగ్విస్ట్స్ ఏమనుకుంటారంటే, నేమ్ నామం సేమ్ పదాలు, నామ ఎందుకున్నాయంటే, ఇక్కడ నుంచి కొంతమంది నడుచుకుంటూ అక్కడికి వెళ్ళారు కాబట్టి పేరుకి ఇక్కడ నామం అన్నారు, అక్కడ నేమ్ అన్నారు. ఇట్స్ ద డమ్మెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. ద సౌండ్ హ్యాస్ సంథింగ్ విద్ ఇన్ ఇట్. ద వర్డ్ ఈస్ ఫార్మ్డ్ సో బికాస్ ద సౌండ్స్ ఆఫ్ ద వర్డ్ denote that essence of what needs to be conveyed. Namadheyam, namam, name, namaskaram is, I authenticate your experience, I see you, I realize your presence. సో అంటే బేసిక్గా నమస్కారం పెడుతున్నాం అంటే నేను నీ ఉనికిని నేను గుర్తిస్తున్నాను. ఓకే, తెలుగులో కొంచెం ఇంతకన్నా సింపుల్ చేయడం కష్టం, అందుకని నేను పదాల కోసం వెతుక్కుంటున్నా. నిన్ను నేను గుర్తిస్తున్నా. చెప్పడానికి మనం చేసే ముద్ర ఏంటి? బై బ్రింగింగ్ బోత్ ఆఫ్ అవర్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ టుగెదర్. దిస్ ముద్ర ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ముద్రాస్ దెర్ ఆర్ మోర్ కాంప్లెక్స్ శ్లోకాస్. ఇప్పుడు నేను మై హోల్ బిజినెస్ ఆఫ్ డూయింగ్ సంస్కృత్ ఛానల్ ఇస్ విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, శివతాండవ స్తోత్రం ఎగ్జాంపుల్స్,
ఈ సూక్తాలు ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్స్ పురుష సూక్తం, శ్రీ సూక్తం. ఐ కుడ్ సే ఎనీ ఆఫ్ దిస్. సింపుల్ పొద్దున లేసి చేతులు రుద్దుకొని కళ్ళకు పెట్టుకొని కరాగ్రే వసతి లక్ష్మీ, కర మధ్య సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కర దర్శనం. బెడ్ నుంచి కిందికి దిగిన తర్వాత ఆర్ ఫస్ట్ అడుగు పడేటప్పుడు విష్ణు పత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. వాళ్ళని ప్రైజ్ చేస్తే మనకేంటి, అంత ఈగో నా వాళ్ళకి, మనకు ఓహో నిన్ను పొగిడేస్తే వాళ్ళు నాకు చేయడానికి వాళ్ళకి వాట్ ఈస్ ప్రైజ్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అవగాహన. ఇట్స్ అబౌట్ ఓరియంటింగ్ అవర్ లైఫ్స్. ఇట్స్ మన ప్రవర్తన, మన దృక్పథం, మన ఆచరణ జీవితంలో. ఇప్పుడు భూమిని నేను భూమి పైన అడుగు పెడుతున్నప్పుడు నా నా అడుగులు నీ పైన పడుతున్నాయి, నా కాళ్ళతో తాకుతున్నా, నన్ను క్షమించు అంటే భూమిదేవి వీడు నన్ను బాగా సారీ చెప్పాడు ముందే అని భూమిదేవి నాకు వరాలు ఇస్తుందా అంటే అలా కాదు. నెక్స్ట్ నేను అడుగు వేసే దృక్పథం మారుతుంది. ప్రపంచంలో నేను నడిచే నా శైలి నేను కొంచెం బెటర్ అవుతాను. మీరు అన్నారే నన్ను ఉద్ధరించుకోవాలి, నన్ను నేను మెరుగుపరచుకోవాలంటే ఏం చేయాలి? ఎనీ ఆఫ్ ది శ్లోకాస్ కెన్ వర్క్. బట్ వెన్ యూ సే నమస్కారం, దెర్ ఇస్ నో బెటర్ mantra than that.